మమ్మీ ఏమా? ఇందాక చదివిన మార్కు లిస్ట్ ఒకసారి చదువు. 9 8 8 1 2 3 4 అనుకుంటారా? బాగుంది, టెలిఫోన్ నెంబర్ లాగా. అసలే ఆకలి వస్తుంటే యాదవ్ ఫోన్ అని. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి? హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే 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 కోపరప్పని చేస్తున్నావు నాకు. ఏపీలో అంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు? ఎక్కడున్నావురా? తొక్కలోది నెంబర్ వస్తుంది చూసుకోబోయ్. చూశాను. ఫోన్ పెట్టేరా సన్నాసి. పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్నా మీకు ఫోను. జంపు జిల్లాని. హలో, ఎవరు? ఎవరంటావేంట్రా యాబ్రాసి ఎదవా? బుద్ధి లేని పడవా, తెడ్డు లేని పడవా, మూతి లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రితమిగ్గా తిడుతున్నావు, ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణిని రా. పెచ్చనాయాల, చచ్చునాయాల, పెచ్చులేసిన గచ్చునాయాల, ఆంబోతికేసిన అచ్చునాయాల, ఎయిర్టెల్కి ఫోన్ చేసిన అచ్చునాయాల. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వోడాఫోన్ గా మారింది కదా? నిన్ను మాడాలు తెత్త కొట్టిస్తాను రా, తేడా నాయాల. వాళ్ళెవరు రోయ్? కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాల, బురదలో పడ్డ సబ్బు నాయాల, మున్సిపాలిటీ మంపు నాయాల, డాక్టర్ కూడా అంతుపట్టని జబ్బు నాయాల. బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడ కాని మాడ, పనికిరాని పేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడ, పాలు లేని దూడ, పుట్టిగోడ, కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేతావా. ఎప్పుడు విసిరితే ఇప్పుడు పడిందేంటి? అంత దూరం విసిరానన్న మాట. 9848032919. అబ్బా, నీ నంబర్ నాకు తెలుసురా. ఇంత మ్యూజికల్ గా చెప్పేది నేను తప్ప మరెవరు బే లంబూ? అది సరే, పొద్దునుంచి ఫోన్ చేసి విసిగిస్తున్నావంట ఏంటి? ఇట్స్ ఆల్ రైట్. నేను చెప్పేది జాగ్రత్తగా నీ మైండ్ లో రికార్డ్ చేసుకో. బ్యాటరీ ఉందా? ఉందిరా, చెప్పు. 42 క్రితం ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నేను పుట్టాను. అబ్బో. 32 క్రితం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో? నేను నీకు స్నేహితుడయ్యాను. ఓహో. 12 క్రితం నా జీవితంలో ఒక దారుణం జరిగింది. ఏం జరిగింది? నా పెళ్ళయింది. ఇట్స్ ఆల్ రైట్ రా. రేపు నా దినం. అదే మా ఆవిడ పెళ్లి దినం. మీరు సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు, మాకు విషెస్ చెప్పుకోవచ్చు. ఊరికే చేతులు ఒప్పుకుంటూ రావడం కాదు, గిఫ్ట్లు ఒప్పుకుంటూ రండి, పెద్దవి. అలాగే. ఇంకేంట్రా విశేషాలు? తొక్కేం కాదు, నీకు ఇన్కమింగ్ ఫ్రీ కావచ్చు, నాకు అవుట్ గోయింగ్ బొక్క. నువ్వు ఫోన్ పెట్టేయి, బ్యాటరీ కట్టేయి. పార్టీకి పెద్దవాళ్ళు వస్తున్నారని అంకుల్ చెప్పారు. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయి. డీసెంట్ గా అంటే ఎలా మమ్మీ? నీలా కాకుండా ఎలాగైనా సరే. చెప్పింది గుర్తుందిగా? ఇప్పుడే వస్తాను మమ్మీ. ఆంటీ, ఏంటి? ఆడదాని పోయి ఉండి మీ ఫ్రెండ్ కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశాన్రా? నువ్వు తనతో కార్లో రావడం లేదని అమ్మ తెగ ఫీల్ అవుతుంది. దేనికా ఇంత బిల్డప్? నేను వెళ్తాను లేరా. అమ్మా, నువ్వు మీ నాన్నతో. వెళ్ళండి. ఏయ్, ఇటు జంప్. హలో యంగ్ మ్యాన్. వావ్ అంకుల్, యు లుక్ గ్రేట్. అంకుల్, ఇందులో నేను రావచ్చా? నువ్వు అందులో వెళ్తానంటావా? అలాగే వెళ్ళు. తెప్పేశాడు ముసలాడు. అయ్యో, నువ్వెక్కమ్మా. వెనక్కి పిలువు. ఏ యంగ్ మ్యాన్, పిలిచాడు. ఇలా రా. అంకుల్, నాకు ఇవాళ డ్రైవింగ్ చేయాలనిపించట్లేదు. నువ్వు ఇందులో రావచ్చుగా. నేను డ్రైవ్ చేస్తాను. నువ్వేం ఫీల్ అవుద్దమ్మా, అతను ఇందులోనే వస్తున్నాడు. నువ్వు అందులో వెళ్ళు. యంగ్ మ్యాన్, నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది? ఆ పిల్ల చాలా స్లో అంకుల్. ఫస్ట్ గేర్ లోనే ఉంది. లవ్ గియర్ ఎప్పుడేస్తుందో, నా ఇంటి పేరులోకి ఎప్పుడు వస్తుందో. యు నో మై లవ్ స్టోరీ? నేను ఆర్మీలో ఉన్నప్పుడు సెలవుల్లో ఢిల్లీ నుండి ట్రైన్లో వస్తున్నాను. నేనున్న బోగిలోనే భారతి మీ అమ్మ ఫ్రెండ్స్ తో ఉన్నారు. ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేస్తోంది. భారతిని చూడగానే నా గుండె 150 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేసింది. మా ఇద్దరి లవ్ స్పీడ్ మీ అమ్మ ఎలా నోటీస్ చేసిందో గానీ స్టేషన్ రాగానే మమ్మల్ని అక్కడే దించేసింది.
గుడికి తీసుకెళ్ళింది, పెళ్లి చేసేసింది. అదే స్టేషన్ నుంచి ఢిల్లీకి డిస్పాచ్ చేసేసింది. అప్పుడు వర్షాకాలం యంగ్ మ్యాన్. సరే ఓల్డ్ మ్యాన్, మీరు మా అమ్మలాగే స్పీడ్ అయిపోండి. ఎక్కడ గుడి కనపడితే అక్కడ కారాపేస్తాను. మా ఇద్దరు పెళ్లి చేసేయండి. మేము వర్షాకాలంలోనే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఏం డాడీ అతను అలా రెచ్చిపోతుంటే చూస్తారా రెండించుకోక? ఇంకా చాలా టైం ఉందమ్మా, ఏం కంగారు పడద్దు. ఏంటి ఆయన ఇచ్చేది నేను తీసుకునేది? ఆయన ఓ పిచ్చి మహారాజు, నువ్వు తెక్కలు దాని తెలుసుకోలేకపోతున్నాడు. అది పెడితే ఏమవుతుందంట? మాక్సిమం నా మాటలు వింటాడు. నాకు మినిమం భయం కూడా లేదు. ఇదిగో మావా, ఇలాగే నీ కూతుని హైదరాబాద్ తీసుకెళ్లి పిల్లల్ని కని స్కూల్లో చేర్పించి తిరిగొస్తే నీకేమైనా ప్రాబ్లమా? థ్యాంక్స్ మామా. ఇందాక పిచ్చి మహారాజు అన్నాను కదా, మంచి మహారాజే. డాడీ హావ్ యు గాన్ మ్యాడ్? ఏమైంది మీకు? అతనంత చీప్ గా మాట్లాడుతుంటే కామ్గా వింటున్నారేంటి? ఏమైంది డాడీ? మిషన్ లో బ్యాటరీ మిస్ అయింది, పట్టుకో. ఆ, హలో హలో నమస్తే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అబ్బో, ఏమి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అండి. బుకేనే. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ ఇందులో ఏం లేదు. మీలాగా. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అబ్బో, బాగా బరువుగా ఉంది. ఏం బుకేలయ్యా చస్తున్నావు? నీ చేతులు Wish you happy wedding anniversary. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు నీదే పెద్ద పెట్టా. విఠల్, అడ్డే ఎన్నాళ్ళకు వాకు గురించి విట్టలని పిలిచావరా? విష్ యూ బోత్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్తారమ్మా. వచ్చే ఏనా గిఫ్ట్ ఏది? ఇందాక యంగ్ మ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ నాది. ఇది కదా. ఆ విఠల్, మీట్ మిసెస్ ఉమా, మా నమస్కారం. ఫ్యామిలీ. నమస్కారం, అమ్మా. ఇది నా ఫ్యామిలీ, తెలుసుగా. హలో అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అమ్మా. నీ పెళ్ళంట కదా, పెద్దలు కుదిరిచిన సంబంధం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎనీవే, నువ్వు ఏ ఎదవను ప్రేమించి ఆ ఎదవ కోసం పెద్దల్ని ఎదిరించి రేపు పెళ్ళైన తర్వాత ఆడు ఎదవన్నారు ఎదవని తెలిసి అప్పుడు బాధపడే కంటే పెళ్లికి ముందు బెటర్ కదమ్మా. రామ్మా, కాళ్ళ మీద పడు, దీవిస్తాను. వెళ్ళమ్మా. రామ్మా. పిల్ల పాపలతోటి, ఫ్లాట్లతోటి, కార్లు షేర్లతోటి కలకాలం నువ్వు చల్లంగా జీవించమ్మా. ఇక నువ్వు లేచిపో, వెళ్ళిపో. దీవెన కాస్త పొడిగైనట్టుంది. నావన్నీ పొడిగి. ఒక్కటి తప్ప, జుట్టు. సార్ రెడీ సార్, స్మైల్ సార్. ఇది కరెక్ట్ ఫోటో. హలో విట్టి. ఓ డాక్టర్ గారు, హ్యాపీ మ్యారేజ్. లేట్ కమింగ్, బుకే గివింగ్. ఏట్రా, ఏం పెట్టావు అందులో? నువ్వు ఏడుస్తావని స్కాచ్ బాటిల్ పెట్టించా, 4 పాలు చేసావు. ఆయన అన్ని అంతే. మీరైనా నా గురించి పట్టించుకోండి డాక్టర్ గారు. ఏం చేయనమ్మా? పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. పిల్లలు అయితే పట్టించుకోవాల్సి నేను కాదు, వీడు. అప్పటికి నా పని నేను చేస్తూ ఉన్నాడు కదే. మొన్ననేగా వారం రోజుల పాటు గుళ్ళో దీపాలు వెలిగించింది. హలో, ఆ. ఊళ్ళో దీపాలు వెలిగిస్తే పిల్లలు పుట్టరు, మరి? గదిలో దీపాలు ఆపితే పుడతారు. డే అండ్ నైట్ 20-20 ఆడాలి. 20-20 ఆ, 5 days మ్యాచ్ అయితేనే అంతంత మాత్రం. హలో, అక్కడేం లేదు. ఇక్కడ ఏమీ లేదు. చాలా సంతోషం రా. లేటుగా వచ్చావు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు. స్మైల్ ప్లీజ్. అక్కడ ఫ్రేమ్ లో తప్పించుకున్నావు, ఇక్కడ ఫ్రేమ్ లో దొరికిపోయావు. ఇచ్చాయి. నీకు అసలే బీపీ షుగర్ ఇచ్చాయి. అవి రెండే నాకున్నాయి. ఆ 2 చాలు, నువ్వు తాగకుండా ఉండటానికి, నేను తాగటానికి. ఏంటి సైట్ కొట్టడానికి ఒక్కడూ దొరకట్లేదు? ఓకే ఓకే, కూల్ కూల్, దట్స్ గుడ్. అటు చూడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరో మీకు తెలుసా? నాకు తెలీదు. వాడికి సైట్ కొట్టు, దరిద్రం వదులుతుంది. అదేంటి, వాడు చాలా డేంజరస్ ఫెలో. రోజు బుర్ర తినేస్తున్నాడు. ఇందాక కార్లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్నంటే టౌన్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీసుకొస్తాడంట. చాలా స్పీడ్. మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడ్. తేనెటీగలా తగులుకున్నావు. వాడు తేనెటీగ కాదమ్మా, కందిరీగా. లంచ్ రెడీ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వేంటయ్యా ఎప్పుడు చూడు ఆడపిల్లల దగ్గర ఉంటున్నావు? నువ్వేమైనా పెద్ద శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? ఎవరోపిక వాళ్ళది సార్. ఇదిగో, నాతో పెట్టుకోవద్దు. బూతులు వస్తాయి నాకు, బూతులు. బూతులా? బూతులు. బూతులా? సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? లేదు, ఆ చేతిలో ఉంది కదా సార్. చూశాడు. తీసుకో. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి, అన్ని సగం సగమే అవుతున్నాయి నాకు. హూ ఇస్ ఇట్? హలో, రసిక ఉందా ఇసుకమణి? మళ్ళీ లైన్ లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా, ఎన్ని గట్స్ నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తారా? అవును బే. ఫోన్ పెట్టా. నేను చేస్తాను రా నీకు. తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్. ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. అబ్బు, ఎంత ప్రశ్న వస్తుంది. ఎవరో చాలా పెద్దవాళ్లే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న. నాన్నేట్రా లఫూటెనాయాల.
బడవనాయాల గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల కంప్యూటర్స్ కు పట్టే వైరస్ నాయాల సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్లి చవకగా అమ్ముకునే చీప్ నాయాల టోటల్ గా నికృష్టపు నాయాల పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల భలే కనుక్కున్నావే. షేడప్ బిల్లాడనికి బుష్కి పుట్టిన లింకు నాయాల ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు, మళ్ళీ ఒక్కసారి నెవర్ ఒకసారి తిట్టిన నేను మళ్ళీ తిట్టను పెట్టే ఫోను ఒత్తుపోసుకోవాలి నేను అదే అనుకుంటున్నాను. తర్వాత తర్వాత ఆ తర్వాత ఏమై ఉంటుంది? ఆ అమ్మాయి పేరు అడిగి ఉంటావు అంతేనా? మమ్మీ డాడీ నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నీ పేరు అడిగారా? అంత ధైర్యం ఆయనకెక్కడిది? డైరెక్ట్ గా కాల్ పట్టేసుకుని ఐ లవ్ యూ అన్నారు. సింపుల్. కాళ్ళ మీద పడితే ఎస్ అనేటవేనా? అదే మమ్మీ నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. నీకు టేస్టే లేదు. అలాంటి పిచ్చోడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏమా నీ కొడుకు చెప్పు ఇంకోసారి నా కారు ముట్టుకోవద్దని. ఎరా నీకు గాలికి తిరగడానికి బెంజులు బిఎండబ్ల్యూలు కావాల్సి వచ్చా? ఈ ఏజ్ లో కూడా నేను ఎంజాయ్ చేయకూడదా? నీ ఏజ్ లో నాకు చెప్పులు కూడా లేవురా. అయితే ఏం చేయమంటారు? నేను కూడా చెప్పులు లేకుండా తిరగనా? అదే 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 ఆ వెటకారమే వద్దనేది. వీడికి వచ్చిన మార్క్ లిస్ట్ తెలుసా? టెలిఫోన్ నంబర్ లాగా 9888111747. వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి. మార్క్స్ అలాగే వస్తాయి. ఈసారి పాస్ అవుతాడులేండి. వాడు బాగుపడతారన్నా నువ్వు బాగుపడేచ్చట్లేవు. మీ నాన్నకి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తున్నాను. అమ్మా నాన్నగారు ఇక్కడ విఠల్ అంకుల్ అదే అడుగుతున్నారు. వచ్చేస్తారన్నయ్య. ఆంటీ నాన్నగారు ఇక్కడ. మణి 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 నాన్నగారు ఇక్కడ. ఆ అబ్బాయిని తీసుకుని ఎస్టేట్ తోటలోకి వెళ్ళారు. చేతిలో గన్ను కూడా ఉంది. హాయ్ అంకల్, ఫైర్! ఐ లైక్ దట్. గెట్ రెడీ. ఈ ముసలోడు చంపేట్టున్నాడు. హౌ ఇస్ ఇట్? బ్యాక్ కొంచెం అదిరింది అంకల్. ఏంటాడు ఇది? పొద్దు పొద్దునే మీకేం పనిలేదా? హీఈస్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్. ఓ ఆఫ్ కోర్స్. నేనెంతో మందిని అలా నిలబడమని అడిగితే ప్యాంట్లు తడుపుకొని పారిపోయారు. ఇతనొక్కడే మగాళ్ళ నిలబడ్డాడు. హీఈస్ ఎ రియల్ మ్యాన్. హీ షుడ్ బి ఇన్ ద ఆర్మీ, యు నో. నందిని, నందిని, యంగ్ మ్యాన్, ఓ యంగ్ మ్యాన్. ఏంటి నేను నిజం చెప్పాడు, ఆయన కాల్చాడు అన్ని ఊహించుకున్నావా? చెయ్యదులు మీ డాడీకి నేనేం చెప్పలేదు. యంగ్ మ్యాన్, చెయ్యదులు. నా చెయ్యి పట్టుకోవడం మా నాన్న చూస్తే వెనుక నుంచి కాదు ముందు నుంచి కాలుస్తాడు. యంగ్ మ్యాన్. అబ్బా మీ నాన్న ఏమన్నా జేమ్స్ బాండా? రేపు మన పెళ్ళయ్యాక మీ నాన్నకు పెద్ద గన్నిచ్చి కాకి బట్టలు వేసి మన ఇంటి గేట్ ముందు నిలబెడతాను వాచ్మెన్ లా. యంగ్ మ్యాన్. మా నాన్న సంగతి నీకు తెలీదు. మనని ఇలా చూస్తే నిజంగానే చంపేస్తారు. ఈ వాచ్ నీ చేతికి కడతాను, తీసుకెళ్లి మీ నాన్నకి చూపించు. నేను కట్టానని చెప్పు. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆ, తూనీగా. యంగ్ మ్యాన్ ఎక్కడమ్మా? తెలీదు ఆ? తెలీదు నాన్న. చేతిలో ఏంటది? ఏం లేదు. ఏంటది చేతిలో? నథింగ్ నథింగ్. అంకుల్ ఎలా మిస్ అయ్యారు? 2 నిమిషాలు కనపడకపోయేసరికి టెన్షన్ పడిపోయాను. మీకోసం వెతుకుతున్నాను అంకుల్. నేను నీకోసం వెతుకుతున్నానయ్యా. ఎక్కడికి వెళ్ళావు?
డీటెయిల్ గా చెప్పాలా అంకుల్? పిస్సుకా ఫన్నీ ఫెలో చిన్న పిల్లాడ్లా. చిన్న వయసులో పెద్దవాళ్ళలా ఆలోచించాలని, పెద్ద వయసులో చిన్నవాళ్ళలా ఆనందించాలని మా అమ్మ చెప్పింది అంకుల్. దట్స్ ద బెస్ట్ అడ్వైస్ ఎనీబడీ కెన్. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, నీ కూతురికి అసలు బుద్ధి లేదు, పెద్ద దద్ది. ఓ మగాన్ని చూసి జడ్జి చేయడం కూడా చేత కాదు. నా అలాంటి స్మార్ట్ గాయని ఎదురుగా పెట్టుకొని కాదు, పెట్టారు. ఏం గుర్రి పెట్టారు అంకుల్. అది చూస్తేనే మీరెంత డైనమిక్, గ్రేట్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరో తెలుస్తోంది. థ్యాంక్ యూ. షెల్ వి కంటిన్యూ? ఓకే అంకుల్. కమ్ ఆన్. అమ్మాయి, ఇందాక నీ చేతిలో ఏదో. నానా పొద్దు నుంచి నీకోసం విటలక్కులు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో తెలుసా? విఠల్ అంకుల్ ఫోన్ చేశాడు. పద పద పద. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆ తాడు కొంచెం లాగి పట్టుకుంటారా? ఏమయ్యా, నేనేదో తాళి కట్టే మూడ్లో ఉంటే నువ్వేంటి తాడు లాగమంటావు? త్వరగా లేపండి. ఏం బాబు, దెబ్బలా ఉంది? లే బాబు, లే. వీడే భారతి, నా సుపుత్రుడు అభిరామ్. అభి. తెలుసు. ఏ అభి, నీకు గుర్తుందా? చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలతో ఢిల్లీలో ఉన్న మా ఇంటికి వచ్చావు. నీకు స్నానం చేస్తుంటే అక్కడున్న చెంబు తీసుకుని నా తల పగలగొట్టావు. గుర్తుందా? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాంటి కొంటి పనులు చేస్తున్నాడు. నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఆపుకోలేక చెడ్డీలోనే నెంబర్ 2. మాటల్లో పడి మర్చిపోయాను అభి. మై డాటర్ నందిని. హాయ్. హలో. ఎక్స్క్యూజ్ మీ. పర్లేదులేండి, చూసింది మీరే కదా, నో ప్రాబ్లం. కాఫీ తీసుకోండి. కాసేపు కూర్చోండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఇదిగో మీ వాచ్ తీసుకొని నా వాచ్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ ఆఫరా? మీ వాచ్ ఇచ్చే క్వశ్చనే లేదు. నాకది ప్రేమ కానుక లాంటిది. సో నా వాచ్ నాకివ్వరు? ఇవ్వనన్నానుగా. నేనేదో లవ్వు అని కలవరుస్తుంటే మీ మనసు మెల్టే వచ్చారనుకున్నాను. నా వాచ్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. కష్టం దేవుడా, ఈ అమ్మాయిని మేనేజ్ చేయడం చాలా కష్టం. టింగు 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 టింగు. ఇది మరీ అన్యాయం అండి. ఇలా నా వెంట పడి కనీసం బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. శీలానికి సీలు వేసుకున్నా. ఏంటండి మళ్ళీ వచ్చారు? పొద్దునేదో మాట అన్నట్టున్నారు. పొద్దున్నా ఏమన్నాను? మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అన్నారుగా. కూర్చోండి, మాట్లాడుకుని డిసైడ్ చేద్దాం. డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. ఆయన ఒప్పుకుంటే ఐమ్ ఓకే. యు మీన్ మా మావయ్య గారా? ఎక్కడున్నారు? కింద. ఇందా కనిపించలేదే. ఇప్పుడొచ్చినట్టున్నారు. వస్తాను, మాట్లాడొస్తాను. వచ్చినప్పుడు చూద్దాంలే.